హాయ్ అండి. దేవీ నవరాత్రులు 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా మనకి ఈరోజు దర్శనమిస్తారు. ఇంకా ఇక్కడైతే సేమియా పాయసాన్ని తయారు చేసుకుంటున్నాను. ఇంకా యథాశక్తిగా ఏదో ఒక నైవేద్యాన్ని అయితే పెట్టుకోవాలి కదా. ఇంకా ఈరోజు వచ్చేసి పాయసం తయారు చేస్తున్నానండి. ఇక్కడ కుండపోతగా వర్షం పడుతుంది, అసలు కదలకుండా వర్షము. ఇంకా ఈ కాలంలో ఎలాగంటే వర్షాకాలంలో ఇది ఏం కాలం అని అనిపించేలాగా అంత వర్షాలు పడుతున్నాయి. ఇంక ఇక్కడ నైవేద్యాన్ని తయారు చేసుకుంటూ అయితే ఇంకా పీఠం కూడా అలంకరణ చేసి సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి. ఇంకా అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి ఇష్టమైనది పసుపు వర్ణములో ఉన్న చీర కట్టుకోమన్నారు. ఇంకా ఈ పసుపు వర్ణము నీలం కలరు కాంబినేషన్లో ఉన్న శారీ అయితే కట్టుకున్నాను. చీరల విషయానికి వస్తే కొత్త చీరలే కట్టుకోవాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అవసరమే లేదు, మనకున్న చీరలు ఏవైనా కట్టుకోవచ్చు. పూజలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా, పీఠం పెట్టుకున్నా, ఉతికిన బట్టలు కట్టుకొని పరిశుభ్రంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ వీడియోలో తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ప్రతిరోజు పీఠం పెట్టుకుంటే ప్రతిరోజు తలస్నానాలు చేయాలి. చాలామంది చేస్తున్న తప్పులు అనుకోవచ్చు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళు ఇలాగ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నష్టపోతున్నారు, కోల్పోతున్నారు అనే ఉద్దేశం కొద్దీ నేను చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దీపం పెట్టడము అంటే చాలు తలస్నానం చేయాలి అని చాలామంది అంతే. రోజు దీపం పెట్టినా కూడా తలస్నానం చేయడము, 2 రోజులకు ఒకసారి దీపం పెడితే తలస్నానం చేయడము, తర్వాత ఏదైనా పీఠం పెట్టుకుంటే తలస్నానం చేయడము, ఇలాగా వారంలో 3-4 రోజులు తలస్నానాలు చేస్తూనే ఉంటారు. భగవంతుడు అంటే తలస్నానం చేయాల్సిందే అని అంటూ ఉంటారు. కానీ వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేసే పద్ధతి స్త్రీలకు ఉంది. ఇంకా రోజు నిత్య దీపారాధన చేసుకుంటే అసలు తలస్నానం రోజు చేయాల్సిన అవసరం లేదు. చక్కగా జుట్టు ముడి వేసుకొని విరబోసుకోకుండా ఉంచుకుంటే సరిపోతుందండి. తలస్నానం చేసుకొని ఆ జుట్టు విరబోసుకొని ఆ జుట్టు నిండా నీళ్లు కారుతూ అలాగా జుట్టు కొసల నుంచి వెళ్ళి నీళ్లు కారకుండా ఉండాలండి. ఆ నీళ్లు కారుతూ ఉన్నప్పుడు ఆ నీళ్లను ఎవరైనా తొక్కినప్పుడు అది మంచిది కాదు అట, చెడు అరిష్టం అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సౌభాగ్యంతో ఉండే స్త్రీల జుట్టు నుంచి వెళ్ళి నీళ్లు కారకుండా చూసుకోవాలి. పూజలు ఏదైనా వ్రతాలు చేసినప్పుడు జుట్లు విరబోసుకొని ఉంటాం, అది తప్పు. అసలు అలాగా చేయకూడదు. కొన్ని నీళ్లు కారుతూ ఉన్న జుట్టుతో పూజ చేయడం అనేది శ్రేయస్కరము కాదు. అందుకోసమే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. పీఠం పెట్టుకున్నా సరే వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. చక్కగా జడ వేసుకొని అలంకరణ చేసుకుంటే సరిపోతుంది. ఈ తలస్నానాల విషయానికి వస్తే శుక్రవారం చేయాలా, మంగళవారం చేయాలా అని కూడా చాలామందికి సందేహాలు ఉంటాయి. కొంతమంది పుణ్య స్త్రీలు శుక్రవారం, మంగళవారం కూడా తలస్నానాలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. వాటి గురించి కూడా ఒక వీడియో చేశానండి. ఇక్కడ పీఠం విషయానికి వస్తే రోజు తలస్నానం అయితే నేను చేయనండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది ఆచరించుకుంటున్నాను. మామూలుగా కొన్ని కమ్యూనిటీస్లో మామూలుగా పూజలు చేసి మడి కట్టుకొని పూజ చేసుకొని ఇలాగ రోజు నిత్య దీపారాధన చేసుకునే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రోజు నిత్యము తలస్నానాన్ని ఆచరించరు. వారు ప్రతిరోజు పూజ చేసుకోవడం ఉంటుంది. వారానికి ఒకసారి తలస్నానం చేస్తారు. ఇంకా అది మన ఇష్టము. మంగళవారమా, శుక్రవారమా, ఏ వారమైనా చేసుకోవచ్చు. చేసుకున్న రోజు చక్కగా తలని ఇంకా ముందు నాడు అయితే కుక్కుడికాయ రసం పెట్టుకొని తలస్నానం చేసి ఇంకా జుట్టు ఆరబెట్టుకోవడం కోసం సాంబ్రాణి పొగను వేసుకొని ఇవన్నీ ప్రాసెస్ అనేది ఉండేది, పెద్దగా ఉండేది. కాబట్టి అప్పుడు ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువగా ఉండేది, తల జుట్టు ఒత్తుగా ఎక్కువగా ఉండేది. అది ఆరడానికి సమయం పడుతుంది. కాబట్టి పొద్దునుంచి మధ్యాహ్నం వరకు తలస్నానం చేసిన దగ్గర నుంచి జుట్టు విరబోసుకొని ఇలాగ ఉండడము శ్రేయస్కరము కాదు. కాబట్టి శుక్ర మంగళవారాలు అలాగా ఇంటి ఇల్లాలు అలాగా ఉండకూడదు. కాబట్టి తలస్నానం అలాగా చేయకూడదు అని చెప్పారు. ఇంకా సినిమాలలో చూపించిన విధంగా తలకట్టు కట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు, తులసి పూజ చేస్తూ ఉంటారు. అలాగే చేయకూడదు. ఒకవేళ మనము తలస్నానం చేసి వచ్చిన తర్వాత పూజకు సంబంధించినవి మనము నైవేద్యం వండడం కానీ, లేదంటే ఏమైనా తయారు చేసుకోవడము, లేదంటే మనము పాత్రలు ఏమైనా కడుక్కోవడము, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కానీ ఆ తడిగుడ్డ కట్టుకొని దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసి ఆ తడిగుడ్డ కట్టుకొని పూజ చేయకూడదని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఇది కూడా శ్రేయస్కరం కాదు అని చెప్తారు. మరి అలాంటప్పుడు తల పచ్చిగా ఉన్నప్పుడు ఎలాగ చేయాలంటే, కొసలు ముడి వేసుకొని లూజ్గా అల్లుకొని కొసలు ముడి వేసుకొని జడ వేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఏదో ఒక టైము మనకి మధ్యాహ్నమో ఇంకా ఏదో ఒక టైం ఉంటుంది కదా, ఖాళీ సమయంలో ఒక దగ్గర పడుకోనో లేకపోతే ఏ విధంగానో పడుకొని ఉండడమో రెస్ట్ తీసుకున్నప్పుడు మనము తలని ఆరపెట్టుకోవాలి.
ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని మనకి ఇంకా ఇవాళటి కాలంలో హెయిర్ డ్రైయర్స్ వచ్చాయి, వాటితో ఆరబెట్టుకోవచ్చు. ఒకవేళ అవి లేని వాళ్ళు తల విరపోసుకొని అలాగా మనకి ఎండకి కూర్చోవడమో లేకపోతే ఫ్యాన్ కింద కూర్చోవడమో అలా తల ఆరేంత వరకు ఉంచుకున్న తర్వాత మళ్ళీ వెంటనే జడ వేసుకోవాలి. కానీ కొంతమంది ఎలా చేస్తూ ఉంటారంటే పూజలు వ్రతాలు ఏది చేసినా ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి అలాగ ఒక క్లిప్పు పెట్టేసుకొని ఇంకా తల వెంట్రుకలన్నీ విరబోసినట్టుగానే ఉంటాయి. అసలు అలాగే ఎప్పుడు సో పెళ్ళైన వాళ్ళు అసలు అలాగే పూజలు వ్రతాలు చెయ్యకూడదండి. చాలా వరకు విరబోసుకొని ఉంటారు. అది పద్ధతి కాదు. ఎంత చిన్న జుట్టు అయినా సరే ముడిలాగా వేసుకోవాలి. ముడిలాగా వేసుకొని ఒక పువ్వో ఏదన్నా పెట్టుకోవాలి. ఇంకా అదే చాలా శ్రేయస్కరము. ఇంకా తలలు విరబోసుకొని చిన్న క్లిప్స్ పెట్టుకొని కొస వెంట్రుకలన్నీ ముందు నుంచి అంటే తల నుండి ఉండే వెంట్రుకలన్నీ విరబోసుకున్నట్టుగా ఉండకూడదు, అల్లుకోవాలి. అసలు మనకి మామూలుగా దేవతామూర్తులలో కూడా మనకి జడ వేసుకొని ఉన్న ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి, చూస్తారా? అవే శ్రేయస్కరము. ఫోటోల విషయానికి వస్తే అమ్మవారైనా సరే ఎవరైనా సరే ఏ దేవతామూర్తి అయినా సరే జడ వేసుకొని ఉంటేనే ఇష్టము. ఇంకా జడ వేసుకొనే పూజ చేసుకోవాలి. ఇంకా తలస్నానం విషయానికి వస్తే వారానికి ఒకసారి చేసుకోవచ్చు. రోజు పీఠం దగ్గర అంతా అలంకరణ చేసుకోవడము, అన్ని దీపపు కొందులు క్లీన్ చేసుకోవడము, పంచపాత్రలు క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు యథావిధిగా. మనము చేయాల్సింది ఏంటంటే తలస్నానం చేయకపోయినా కూడా కొద్దిగా మొహానికి పసుపు రాసుకొని ఈ పీఠం పెట్టినప్పుడు మనము మంగళ స్నానం చేయాలి అనుకునే వాళ్ళము ఎలాగ చేయాలి అంటే కొద్దిగా నీళ్ళల్లో చిటికెడు పసుపు వేసుకొని మొహానికి పసుపు రాసుకొని కాళ్ళు చేతులకి మనము మామూలుగా పసుపు రాసుకుంటాం కదా, అలా పసుపు రాసుకొని మొహానికి రాసుకొని కొద్దిగా మనం స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే అది మంగళ స్నానం అయిపోతుంది. ఇంకా దానంత శ్రేష్టమైన స్నానం ఇంకొకటి ఉండదు. అలాగ చేసుకుంటే సరిపోతుంది. స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా మనము రెడీ అయ్యే ముందు ఏదైనా నైవేద్యాలు వండి పెట్టుకోవాలనుకుంటే మనం ప్రసాదం అంతా తయారు చేసి పెట్టుకొని తర్వాత మనం చక్కగా అలంకరించుకొని ఉన్న దాంట్లో చీర కట్టుకొని చక్కగా అలంకరించుకొని ఆ పీఠం దగ్గర కూర్చొని పూజ చేసుకుంటే మహాలక్ష్మి లాగా ఉంటాము. అలాగ ఉండడము ఏ దేవతామూర్తికైనా ఇష్టము. శ్రీ లక్ష్మికి ఇష్టము, దుర్గాదేవికి ఇష్టము. అమ్మవారిని మనము ఏ అమ్మవారిని ఆరాధించినా మనం అలాగ కలకలలాడుతూ ఇంకా అలాగ మనం పూజ చేసుకుంటే మన పూజలకు ఫలితం అనేది ఉంటుంది. ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు ఈరోజు వచ్చేసి అమ్మవారు కాత్యాయని దేవతగా మనకి దర్శనమిస్తారు కాబట్టి ఇంకా కాత్యాయని దేవతకి సంబంధించిన అష్టోత్తర నామావళి నా దగ్గర లేదు, లలిత సహస్రనామం బుక్లో కూడా లేదు. ఇంకా చూశాను, అందుకోసమని ఏంటంటే కాత్యాయని దేవతాయ నమో నమః అని చదువుకుంటున్నాను. మనము మంత్రం ఏదైనా చదువుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రులో అమ్మ దర్శనము, అమ్మవారిని ఎంత అద్భుతంగా ఆరాధించుకుంటే మనకు అంత శుభ ఫలితాలు అనేటివి లభిస్తాయి. యథావిధిగా యథాశక్తిగా ఎలాగైనా ఆరాధించుకోవచ్చు. మనకి ఇంట్లో ఒక్కటి శుభ్రంగా ఉంచుకొని ఇల్లు నీట్గా పెట్టుకొని రోజు దీపం పెట్టుకొని చక్కగా అమ్మవారి ఫోటోకి పువ్వులు పెట్టి అలంకరణ చేసి కూడా మనము చిన్నగా నైవేద్యాలు ఏదో ఒకటి పండో ఫలమో ఏదో ఒకటి పెట్టి కూడా ఆరాధించుకుంటే చాలా శుభప్రదము. ఒకవేళ అలాగే చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళి అక్కడ కూడా చక్కగా ఏదైనా పువ్వులు కొబ్బరికాయలు కొట్టి ఇంకా అమ్మని మనసు పూర్తిగా సేవించుకోవాలి. 9 నవరాత్రులు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దేవతామూర్తిని మనము స్తుతించడం ద్వారా సేవించడం ద్వారా మనకి సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఎలా అవకాశం ఉంటే అలాగా ఈ 9 నవరాత్రులు అమ్మవారిని ఆరాధించుకోవడము చాలా శుభప్రదము. ఇంటి ఇల్లాలిగా మనకి చాలా కోరికలు ఉంటాయి. అందులోనూ మనము మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళము కదా, మనకి అన్నీ అనుకూలంగా జరిగే పరిస్థితులు కావాలి అని కోరుకోవాలి అనుకునే వాళ్ళము చక్కగా అమ్మవారిని ఆరాధిస్తే అన్ని సకల శుభాలు జరుగుతాయి. ఆమె శక్తిని ప్రసాదిస్తుంది, మన జీవితాన్ని మార్చుతుంది. అదే చెప్పాలనుకున్నానండి ఈ వీడియోలో. ఇంక ఇక్కడ అమ్మవారికి చక్కగా అష్టోత్తర నామావళిలా పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకొని ఇంకా పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇంకా ఈ దేవీ నవరాత్రుల్లో ఎక్కువ శాతముగా కన్నముత్తైదులు చిన్నపిల్లలను పిలిస్తే ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటాను. ఇంకా చిన్నపిల్లలకే వీలైనంత మట్టుకు ప్రసాదాలు పెట్టుకోవడము, చక్కగా ఏదైనా నైవేద్యం పెట్టుకోవడము. సాయంకాలం పూజ విషయానికి వస్తే సాయంకాలం పూజ చేసుకొని పండో ఫలమో అరటి పండ్లు లేదంటే అటుకులు బెల్లము పుట్నాలు ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకొని సాయంకాలం కూడా దీపారాధన చేసుకొని తులసి పూజ చేసుకొని చక్కగా కింద పడుకొని ఆ అమ్మని
మనసులో అమ్మ ఉంది ఇంట్లో, ఆ అమ్మవారు ఉంది, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఇంట్లో ఉంది, వెలిసింది. ఇంకా అమ్మ ఉన్నంత వరకు మనకి ఎటువంటి కష్టాలు కలగవు అని ఆ అమ్మని స్తుతించుకుంటే మనకి సౌభాగ్యము, సకల సంపదలు సిద్ధిస్తాయి, మన కష్టాలు తొలగిపోతాయి. తొలగే మార్గాలని అమ్మ మనకి ప్రసాదిస్తుందండి. చాలా కష్టపడుతున్నాము, అసలు ఎలా కష్టపడుతున్నామంటే ఈ కష్టం ఏంటి భగవంతుడా, నాకు ఇంతటి కష్టం వచ్చింది ఏంటి, ఈ కష్టాలన్నీ ఎలాగ తొలగిపోతాయి, నేను ఏం చేయాలి అమ్మా అని వేడుకొని ఈ దేవీ నవరాత్రులలో ఆ అమ్మవారిని మనము కొలిచామనుకోండి, అమ్మవారు తప్పకుండా మనకి ఆ కష్టాన్ని తొలగిచ్చేస్తుంది. నాకు అంతేనండి, నాకు తీరని కష్టము వచ్చింది, ఇంకా అమ్మని కొలుచుకున్నాను. ఎలాగంటే ఈ కష్టాలు ఏంటమ్మా, ఈ కష్టాలకు అసలు నాకు ఇంకా విరుగుడు లేదా, మనశ్శాంతి లేదా, ఎలాగా ఏంటి అని నేను అసలు ఇంకా కాదు, ఈ కష్టాలు పోవు, ఇంక ఈ కష్టం పోదు, ఇలాగే ఉంటుంది, ఏమైపోతామో అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ అమ్మవారిని కొలిచినప్పుడు నాకు నిజంగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా, అసలు ఆ కష్టాన్ని తొలగించేసి ఒక కొత్త జీవితం ప్రసాదించింది. అసలు ఈ జీవితం వస్తుందా అనుకున్నాను, అలాంటి జీవితము ప్రసాదించింది అమ్మవారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా స్తుతించుకోండి. ఈ దేవి నవరాత్రులలో తప్పకుండా మన తీరని కోరికలన్నీ తీరుస్తాయి, మన జీవితాన్ని అద్భుతంగా ఒక మంచి దిశలో నడిపిస్తుంది. ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి. పూజ పూర్తయింది. ఈసారి కూడా అమ్మవారి పీఠం పెట్టుకునే అవకాశము అద్భుతంగా అమ్మవారు నాకు కల్పించింది. ఇంకా అమ్మవారి కరుణ కటాక్షాలు కృప నా మీద ఉందని నిదర్శనము. ఇంకా ఈసారి పీఠం పెట్టుకోవడమే ఒక అద్భుతము. ఇంకా అదైతే చెప్పాలనుకుంటున్నానండి. చాలా బాగా పూజ చేసుకుంటున్నాను. వీలైనంత మట్టుకు ఉన్నంతలో యథాశక్తిగా భక్తి శ్రద్ధతో అయితే అమ్మవారిని ఆరాధించుకుంటున్నానండి. ఇంకా ధూప సాంబ్రాణిలో అమ్మవారిని చూస్తుంటే ఎంత కలగా, ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. రోజు మందార పూలతో అమ్మవారు వికసిస్తున్నట్టుగా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా కుంకుమార్చన చేసుకుంటూ ఉంటుండే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఈ అమ్మని పూజించుకోవడము జన్మ జన్మల అదృష్టమా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఫోటో కూడా నేను ఏరి కోరి నా చేతులతో స్వయంగా తయారు చేసుకున్నానండి ఈ అమ్మవారి ఫోటోనైతే. ఇంకా ఈ ఫోటోనే కావాలి అని తయారు చేసుకున్నాను. ఈ ఫోటో అమ్మవారు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ ఫోటోలో, చాలా బాగా కనిపిస్తుందండి అమ్మవారు. ఇంకా యథాశక్తిగా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని కొలుచుకోవడము ఇంకా చాలా శ్రేయస్కరము, చాలా మంచిది. ఇంకా మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు చిన్నగా మొదలు పెట్టుకోండి. తప్పకుండా ఆ అమ్మ కృప మన పైన ఉంటుంది. ఆమె మనకి ఎలాగంటే మనకి తీరని కోరికలు తీర్చి మన కల్పతరువులాగా మారి అమ్మ మన కష్టాలని తొలగిస్తుంది. ఇంకా ఏదైనా అంతే, అమ్మనే, ముగ్గురమ్మల మూలపుటమ్మ. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.